ఇతను రమేష్, ఇతను వెంకటేష్. ఇద్దరు సాలరీస్ ఒకటే అండ్ ఇద్దరు 50 లక్షలు లోన్ పెట్టి ఓన్ హౌస్ కూడా కొన్నారు. ఇంకే ఇతర ఇన్కమ్స్ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్స్ ఇద్దరికి లేవు. కానీ ఎందుకని రమేష్ వెంకటేష్ తో పోలిస్తే ఆ సేమ్ ఇన్కమ్ తో ఎక్స్ట్రా ఇన్కమ్స్ ఏం లేకపోతున్నా సొంత ఇల్లుతో పాటు 7,80,00,000 డబ్బుల్ని సేవ్ చేయగలిగాడన్నది మీరు అర్థం చేసుకోగలిగితే, ఎందుకని మిడిల్ క్లాస్ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించకపోవడం వల్ల కాదు, చిన్న చిన్న అవేర్నెస్ లేకపోవడం వల్ల లక్షల్లో డబ్బుల్ని బ్యాంకుకు కడతారన్నది మీకు అర్థమవుతుంది. ఇదే రిచ్ కి మిడిల్ క్లాస్ కి ఉంటున్న మెయిన్ డిఫరెన్స్. మనకొకటి కావాలనిపిస్తే అదే కనిపిస్తుంది. దానికి చుట్టూ ఉన్న చాలా పరిస్థితుల గురించి మనం ఆలోచించాం. అదే ధనవంతులు ప్రాపర్ గా ప్లాన్ చేసే వాళ్ళు కావాలనుకుంటున్న వస్తువు కనిపిస్తుంది, ఆ వస్తువు తీసుకుంటే ఏం జరుగుతుందో 360 డిగ్రీస్ లో దాన్ని ఆలోచించి ఏ వేలో వెళ్తే నాకు ఇది చాలా తక్కువ ధరకు వస్తుందని ప్లాన్ చేసి తీసుకోవడం వల్ల లక్షలకు లక్షల డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకుంటారు. మనమేమో అమాయకంగా లక్షలకు లక్షల డబ్బులు బ్యాంకులకి, ఎన్బిఎఫ్సిలకి, ఫైనాన్సింగ్ ఇస్తున్న కంపెనీలకి కట్టుకుంటూ బ్రతుకుతాం. ఇవాళ మీకు రమేష్ ఏం చేసి వెంకటేష్ కంటే 7,80,00,000 ఎక్కువ సంపాదించాడు. ఇవాల్టి వీడియోలో ఇలాంటి వన్ ఆఫ్ ద లాజిక్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ఏ లోన్ తీసుకుంటున్నా, అది హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్, ఏ లోన్ మీరు తీసుకుంటున్నా ఈ ఒక్క లాజిక్ ని మీరు ఫాలో అయితే లక్షల్లో డబ్బులు మీరు సేవ్ చేసుకోవడమే కాదు, కోట్లలో డబ్బుల్ని మీరు కూడబెడతారు. లక్షల్లో డబ్బులు సేవ్ చేయడం ఏంటి, కోట్లలో డబ్బు కూడబెట్టడం ఏంటి, దీనికోసం ఎక్స్ట్రా ఇన్కమ్, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి ఇవే చెప్తారా అంటే లాజిక్ వినండి, మీకు అర్థమవుతుంది. వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో వింటున్న పాయింట్ లో చాలా మంచి కంటెంట్ మా ముందుకు తీసుకొచ్చారు. మరిన్ని కంటెంట్స్ మా ముందుకు తీసుకురావాలని మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే వీడియోని ఒక లైక్ చేసి పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళతో షేర్ చేస్తే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. ఇందాక చెప్పానా రమేష్ వెంకటేష్ అని, వీళ్ళిద్దరు మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా రమేష్, సురేష్, మహేష్, రాజేష్, వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. ఒకటే శాలరీ, ఎవ్వరికి ఎక్స్ట్రా ఇన్కమ్స్ లేవు. ప్రతి ఒక్కరు హోమ్ లోన్ తీసుకున్నారు. 50 లక్షల హోమ్ లోన్ కి వీళ్ళందరూ వెళ్ళి అప్లై చేసి హోమ్ లోన్ తీసుకుంటే ఎవరెవరు ఏ చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఎన్ని లక్షలు సేవ్ చేసుకున్నారు, ఎవరు ఎన్ని లక్షలు నష్టపోయారన్నది హోమ్ లోన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. తర్వాత పర్సనల్ లోన్, ఈవెన్ కార్ లోన్ రిలేటెడ్ గా కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే రమేష్ కి మిగతా వాళ్ళందరికీ ఉంటున్న ఒకే ఒక్క తేడా సిబిల్ స్కోర్. రమేష్ కి 750+ ఉంది. ఇంతకీ మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. బాగా తక్కువగా ఉంది సిబిల్ స్కోర్, మన వాళ్ళకు ఉందనిపించింది అనుకోండి, దీని మీద మరిన్ని టాపిక్స్, ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యే టాపిక్స్ మరిన్ని మన ఛానల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. సో ఒక్కొక్కరి సిబిల్ స్కోర్ ఏ రేంజ్ లో ఉందనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇలా సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండడం కారణంగా తక్కువ వడ్డీ రేట్ కి రమేష్ కి లోన్ దొరికింది, 8% వడ్డీ రేట్ కి. ఈవెన్ ఎస్బీఐ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారో చూడండి, ఇంట్రెస్ట్ రేట్ క్రెడిట్ స్కోర్ ఆధారితంగా డిసైడ్ చేయబడతాయని. ఆ రేంజ్ ఉందా, దాంట్లో లోయర్ రేంజ్ తక్కువ వడ్డీ మంచి సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి. అందులోనే ఇంకొక వాల్యూ ఉందా, హయ్యర్ వడ్డీ రేట్ ఉందా, అది ఎవరికైతే సిబిల్ స్కోర్ మంచిగా ఉండదో వాళ్ళకి. ఇలా 50 లక్షల లోన్ రమేష్ తీసుకోవడం ద్వారా 8% వడ్డీ రేట్ కి నెల నెల ఈఎంఐ 36,688 రూపాయలు కడతాడు. అలా చూస్తే తను తీసుకున్న 50 లక్షలకి తను కట్టే వడ్డీ 82 లక్షలు. 30 సంవత్సరాలు కట్టేది 50 లక్షలకి 82 లక్షలు. బట్ అదే సురేష్ కి సిబిల్ స్కోర్ తనకంటే తక్కువ ఉండడం కారణంగా 8% వడ్డీకి తనకి దొరకలేదు. ఆ సేమ్ ఎస్బీఐ లోనే 8.95 దొరికింది. కానీ రమేష్ తో పోలిస్తే సురేష్ కి 3,363 రూపాయలు ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి వచ్చింది ప్రతి నెల. అలా చూస్తే తను ఓవరాల్ 30 సంవత్సరాల్లో రమేష్ కంటే 12,10,000 రూపాయలు వడ్డీ ఎక్కువ కట్టాడు. సేమ్ అలానే మీరు మహేష్, రాజేష్, వెంకటేష్ కి అప్లై చేస్తే ఒక్కొక్కరు రమేష్ తో పోలిస్తే ఎంత ఎక్స్ట్రా ఈఎంఐ నెల నెలా కడుతున్నారు, దాని ద్వారా 30 సంవత్సరాల్లో ఎన్ని లక్షల వడ్డీ ఎక్కువ కట్టారనేది చూడొచ్చు. సురేష్ ఏమో 12 లక్షలు ఎక్కువ కట్టాడా రమేష్ కంటే వడ్డీ. మహేష్ వచ్చేసరికి 33 లక్షలు, రాజేష్ వచ్చేసరికి 53 లక్షలు, వెంకటేష్ వచ్చేసరికి 81 లక్ష దగ్గరగా రమేష్ కంటే ఎక్కువ వడ్డీ కట్టడం జరిగింది. మరి 7 కోట్లు అన్నారు, 7,80,00,000 అన్నారు. వస్తాను దాని దగ్గరికి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించారంటే వీళ్ళందరూ ఆర్థిక పరిస్థితులు ఒకప్పుడు ఒకటే, చిన్నగా వాళ్ళకి సిబిల్ స్కోర్ కరెక్ట్ గా లేదని రమేష్ ఏమో ఎస్బీఐ లో తీసుకున్నాడు, సురేష్ కూడా ఎస్బీఐ లోనే తీసుకున్నాడు, మహేష్, రాజేష్ వీళ్ళు ఇంకొంత వేరే ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్లారు. వెంకటేష్ కింద వర్స్ట్ సిబిల్ స్కోర్ ఉండడం వల్ల ఎన్బిఎఫ్సిలకి, మైక్రో ఫైనాన్సింగ్ వాటికి ఎక్కువ తీసుకొని 14 నేను కన్సర్వేటివ్ కేసులో వేశాను. 18, 20, 22% హోమ్ లోన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే. మరి అవి వేసాను అనుకోండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో లాజికల్ గా చాలా లోయర్ కేసులో వేసుకునే చెప్తున్నా 81 లక్షల దగ్గరగా వెంకటేష్ నష్టపోతున్నట్ట ఒకే ఒక్క రీజన్ సిబిల్ అనే కాదు, ఇవన్నీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అన్నమాట. ఇవి మీరు ఏమేం చేస్తుంటారు, సకాలంలో ఈఎంఐ కి డబ్బులు కడుతూ ఉంటారా, క్రెడిట్ కార్డ్ ని ఎక్కువగా యూజ్ చేసేస్తుంటారా, అంటే లక్ష లిమిట్ ఉంటే 30,000 యూజ్ చేయాలి. మీరు లక్షకు లక్ష వాడేస్తున్నారు అనుకోండి, క్రెడిట్ హంగ్రీ పర్సన్ అని మీరు తెలుస్తుంది, 30% వాడాలి. ఈఎంఐ సరిగ్గా టైం కి కట్టేయాలి. ఇలా మీరు తీసుకున్న అప్పుకి టైం టు టైం రీపే చేస్తుంటే ఇతనికి అప్పు ఇవ్వచ్చు, ఎందుకంటే అప్పు తీసుకొని మళ్ళీ తిరిగి కట్టేస్తున్నాడు మంచిగానే అని. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అనేవన్నీ కూడా మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుతూ టైం టు టైం మంచిగా ఇలా 800 వరకు తీసుకొస్తాయి.
దాని పైన ఉండే వాళ్ళు కూడా ఉంటారు. బట్ 750 అబౌవ్ ఉందంటే అది మంచిదే. మరి నాకు సిబిల్ స్కోర్ తక్కువ ఉంది, నాకెవరు బయట క్రెడిట్ కార్డ్ ఇవ్వట్లేదు, దాంతో నేను కరెంట్ బిల్లు బయట సామాన్లు తీసుకొని మళ్ళీ దానికి రీపే చేసేస్తూ నా సిబిల్ స్కోర్ ఆ క్రెడిట్ స్కోర్ ని పెంచుకుందాం అంటే నా వల్ల అవ్వట్లేదు అనుకుంటే ఫస్ట్ నా సజెషన్, మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు కొంత బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకోండి. దాన్ని సకాలంలో పే చేసేసేయండి. మీకు అవసరం ఉన్నప్పుడే అది. ఎందుకంటే మీకు అవసరం ఉండి వేరే దగ్గర తీసుకోవాలనుకుంటే మీకు చాలా ఎక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ కానీ వేరే బయట లోన్ కానీ ఎక్కువ వడ్డీకి తీసేసుకుంటారు. అలా నాకు ఏ అవసరం లేదు, అన్నెసరిగా నేను ఇప్పుడు గోల్డ్ లోన్ కి నా గోల్డ్ ని పెడితే ప్రాసెసింగ్ ఫీ అని ఆ వడ్డీ అని నాకెందుకు అంత డబ్బులు ఖర్చు అంతా, అలా కాదనుకుంటే మీకు ఎలాగో క్రెడిట్ కార్డ్ తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే ఇవ్వరు కాబట్టి, మీకు అసలు క్రెడిట్ కార్డే రాని పర్సన్ అయితే కొన్ని కంపెనీస్ లో పనిచేసిన ఎంప్లాయీస్ కూడా క్రెడిట్ కార్డ్ ఇవ్వరు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ ఇవ్వరు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా నీడ్ అయితే క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. ఈ టైంలో ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఎటువంటి ఇన్కమ్ లేకుండా ఎఫ్డి బేస్డ్ గా ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ గా క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ క్రెడిలియోకి సంబంధించిన ఈ నోవియో కార్డ్ మనం 5,000 రూపాయల వరకు వీళ్ళ దగ్గర ఎఫ్డి వేస్తే, ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే అందులో 90% అంటే 5,000 90% అంటే 4,500 వరకు మనకి క్రెడిట్ లిమిట్ ఇస్తూ ఒక క్రెడిట్ కార్డ్ ఇస్తారు. డాక్యుమెంటేషన్ ఏం లేదు, ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఏం అవసరం లేదు. 100% మనం 5,000 కడితే 4,500కి మనకి క్రెడిట్ కార్డ్ వస్తుంది. ఆ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత నెల కరెంట్ బిల్ అని బయట సామాన్లని వాడుతుంటామా, దానికి దీని ద్వారా యూపీఐ చేయండి. క్రెడిట్ కార్డ్ యూపీఐ ఎలా చేస్తుంది? ఇది రూపే క్రెడిట్ కార్డ్. దీన్ని మనం మన యాప్స్ కి లింక్ చేసుకొని, ఫోన్ పే, గూగుల్ పే వీటికి లింక్ చేసుకొని యూపీఐ ద్వారా ఈ కార్డ్ నుంచి మీరు పేమెంట్స్ చేసుకుంటూ తిరిగి మళ్ళీ సకాలంలో దీనికి రీపే చేసేస్తున్నారంటే మన సిబిల్ స్కోర్, ఆ క్రెడిట్ స్కోర్ పెరుగుతూ ఉంటుంది. మార్కెట్ లో బోల్డ్ కార్డులు ఉన్న ఈ కార్డే ఎందుకు తీసుకోవాలని నేను చూస్తున్నప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ గా దీంట్లో అనిపించిన ఫీచర్స్ కొన్ని చెప్తాను. ఫ్యూయల్ రిలేటెడ్ గా బయట మనం ఇంకెక్కడైనా స్పెండ్ చేస్తున్నా సరే వీళ్ళు రివార్డ్స్ ఇస్తున్నారు. వీళ్ళు మెన్షన్ చేసినదైతే ఏ ఫ్యూయల్ స్టేషన్ లో అయినా రివార్డ్స్ వస్తున్నాయని, అండ్ మనం వేసిన డబ్బుల మీద కూడా అప్ టు 7% వడ్డీ వర్క్ అవుతుంది. వడ్డీని పక్కన పెట్టేద్దాం, ఆ 7% వడ్డీ కోసం డబ్బులు వేయమని నేను చెప్పను. బట్ బుక్ మై షోలో బై 1 గెట్ 1 టికెట్ నెలకొకటి ఇస్తారంటున్నారు. అది కూడా 250 వరకు. అలా చూస్తే బుక్ మై షో రిలేటెడ్ గానే మనకి సంవత్సరానికి 3,000 దగ్గరగా ప్రతి నెల ఒక టికెట్ బుక్ చేసుకున్నా ఇంకో టికెట్ ఫ్రీగా రావడం వల్ల 3,000 దగ్గరగా మనకి సంవత్సరానికి బెనిఫిట్ ఉంటుంది. 5,000 పెట్టి మనం కార్డ్ తీసుకుంటే 4,500 మనకి కార్డ్ లో బెనిఫిట్ గా వస్తుంది. దాంతో పాటు 3,000 దగ్గరగా ఈ బుక్ మై షో బెనిఫిట్ మనకు వస్తుంది. బయట ఫ్యూయల్ రిలేటెడ్ గా, స్పెండింగ్ రిలేటెడ్ గా రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. దీంతో పాటు మనం కార్డ్ తీసుకున్న మొదటి 30 రోజుల్లో 2,000 ఖర్చు పెడితే 5,000 విలువ చేసే 2 ఆప్షన్స్ మనకి ఇస్తున్నారు. ఆప్షన్ 1 ఇది, వీటిల్లో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటున్నాయంటున్నారు. ఆప్షన్ 2 లో ఈ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ కార్డ్ తీసుకోమని చెప్పను. మీకు ఈ క్రెడిట్ స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకే ఇతర ఆప్షన్ లేకపోతే ఎఫ్డి బేస్డ్ గా ఉంటున్న క్రెడిట్ కార్డ్ తీసుకునేప్పుడు ఇందులో ఉంటున్న ఈ బెనిఫిట్స్ మీకు ఏమైనా వాల్యూ యాడ్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఈ కార్డ్ మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుందా, లింక్ ని క్లిక్ చేసి నెక్స్ట్ మీ డీటెయిల్స్ ని ఇలా ఎంటర్ చేసి ఇలా మీరు ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. ఇలా మన డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఇలా ఈ ప్రాసెస్ ని మీరు కంప్లీట్ చేస్తే కార్డ్ మీకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 5,000 రూపాయలు ఎఫ్డి వేసినప్పుడు ఇచ్చే కార్డ్ వర్చువల్ కార్డ్ అంటున్నారు. 10,000కి ఎఫ్డి వేసినప్పుడు ఇచ్చే కార్డ్ మాత్రం రియల్ కార్డ్ ఇస్తారంటున్నారు. వర్చువల్ కార్డ్ అయినా మీకు సరిపోతుంది. రియల్ కార్డ్ కావాలనుకుంటే 10,000కి ఎఫ్డి వేయాలి. అందులో 90% అంటే 9,000 లిమిట్ తో మనకు ఆ కార్డ్ వస్తుంది. లేదు నాకు ఇంకేదైనా ఇతర ఆప్షన్స్ ఉన్నాయి, నేను దాని ద్వారా సిబిల్ స్కోర్ ని పెంచుకుంటాను అనుకుంటున్నా, అది మీ ఇష్టం. ఇదే బెస్ట్ ఆప్షన్, దీనికే వెళ్ళండి అని కాదు నేను సజెస్ట్ చేస్తున్నది. ఈ ఎఫ్డి కార్డ్స్ లో ఇందులో బెనిఫిట్స్ బెటర్ గా ఉన్నాయి. మీకు ఇష్టం ఉంటే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఆల్రెడీ మీకు ఎఫ్డి కార్డ్ ఉంటున్నా, వేరేది ఒకటి ఉంటుందా, దీని ద్వారా బుక్ మై షో బెనిఫిట్ ఉందా, ప్లస్ ఈ ఎఫ్డి కార్డ్ తీసుకోవడం ద్వారా క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో కూడా, మీరు నెలవారీ ఖర్చు పెట్టుకునే లిమిట్ కూడా డిఫరెంట్ ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉండడం ద్వారా పెరుగుతుంది. కాబట్టి ఈ అడ్వాంటేజ్ ని కూడా మనం ఆలోచించాలి. సరే, ఇప్పుడు ఈ లాజిక్ ని చూడండి. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో సిబిల్ స్కోర్ మంచిగా ఉండడం వల్ల రమేష్ అందరికంటే తక్కువ ఈఎంఐ కట్టాడు, మిగిలిన వాళ్ళందరూ తనకంటే ఎక్కువ ఈఎంఐ కడితే రమేష్ తో పోలిస్తే ఎవరెవరు ఎంతెంత ఈఎంఐలు ఎక్కువ కడుతున్నారో చూసామా. ఒకవేళ వీళ్ళందరూ కూడా సురేష్, మహేష్, రాజేష్, వెంకటేష్ వీళ్ళందరూ కూడా రమేష్ లాంటి సిబిల్ స్కోరే ఉండి ఈ ఎక్స్ట్రా ఈఎంఐ ని హోమ్ లోన్ కట్టకుండా అదే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏం జరిగేదో చూద్దాం. సో ఇక్కడ వాళ్ళ ఎక్స్ట్రా ఈఎంఐస్ ఎంతెంత అనేది వేశాను. నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు వాళ్ళ మంత్లీ ఎస్ఐపి మార్కెట్ లో చేసుకుంటూ 12% రేట్ తో అది గ్రో అయింది అనుకుంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఎంత డబ్బుల్ని చేర్చి పెట్టుకునే వాళ్ళు 10, 15, 20, 30 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత డబ్బులు కేవలం ఆ ఎక్స్ట్రా ఈఎంఐ కట్టడం ద్వారా కోల్పోయారు. అదే డబ్బుల్ని వాళ్ళు స్టాక్ మార్కెట్ లో పెడితే ఎంత సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అలా చూస్తే రమేష్ తో కంపేర్ చేస్తే వెంకటేష్ ఆ ఎక్స్ట్రా ఈఎంఐ ని మంచి సిబిల్ స్కోర్ తో కానీ నార్మల్ ఇంట్రెస్ట్ రేట్ కి తెచ్చుకొని ఇదే డబ్బుల్ని తీసుకువెళ్లి మార్కెట్ లో పెట్టుంటే 30 సంవత్సరాలకి 7,88,00,000 వచ్చేది. ఇన్ఫ్లేషన్ ఎవరికి ఇస్తారు, టాక్స్ ఎవరికి ఇస్తారు, ఇది లాజిక్ పక్కన ఉంచండి. మొత్తానికి ఆ రెండు తీసినా చాలా పెద్ద మొత్తంలోనే రమేష్ తో కంపేర్ చేస్తే వెంకటేష్ నష్టపోయినట్టే కదా. ఇక్కడ మీరు, మీకు తెలిసిన బంధువులు అందరికి కూడా అవేర్నెస్ రావాల్సింది. మన అవసరం కంటే ముందు మనకు గుర్తు రావాల్సింది మన సిబిల్ స్కోర్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ఎంత వడ్డీకి వర్కౌట్ అవుతుంది. ఒకవేళ పొరపాటున మన సిబిల్ స్కోర్ రీసెంట్ టైమ్స్ లో పడుంటే
అనుకుంటే వెంటనే తొందరపడి లోన్స్ కి వెళ్ళిపోకుండా ఆగగలిగితే ఆగి దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అన్నా ఆర్ ఇంకా మీకు నచ్చిన బేస్డ్ గా దాన్ని ఇంప్రూవ్ చేసుకొని తర్వాత లోన్ కి వెళ్ళడం వల్ల ఎన్ని లక్షల్ని మీరు 2, 5, 10, 15, 20, 25, 30 సంవత్సరాల్లో సేవ్ చేసుకోవచ్చు అనేది ఇది మన వాళ్ళందరికీ తెలియాలన్నదే నా ప్రయత్నం. ఇక్కడతో అయిపోవట్లేదు. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న తనకి వాళ్ళ ప్రాసెసింగ్ ఫీని ఎక్కువగా మీ దగ్గర చార్జ్ చేసే అవకాశం ఉంది. లోన్ వచ్చే అప్రూవల్ రేట్ కూడా సిబిల్ స్కోర్ బాగున్న వ్యక్తికే ఉంటుంది. డౌన్ పేమెంట్ కూడా ఎక్కువ అడిగే అవకాశం ఉంది సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళని. ఇవన్నీ యాడ్ చేసుకున్నారనుకోండి, సిబిల్ స్కోర్ ఇంచుమించుగా మనల్ని ఫైనాన్షియల్ గా నెక్స్ట్ 20-30 సంవత్సరాల్లో ఒక్క హోమ్ లోన్, బ్యాడ్ హోమ్ లోన్ తో ట్రాప్ చేస్తుంది. హోమ్ లోన్ కి తొందర పడద్దు. సిబిల్ ని ఇంప్రూవ్ చేసుకోండి. మంచిగా ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోకి వెళ్ళి మాట్లాడి డిస్కషన్ చేసి తీసుకోండి. నేను ఆల్రెడీ హైయర్ హోమ్ లోన్ నుండి తీసేసుకున్నాను. ఏంటి నా పరిస్థితి అంటే, మీరు ఆ హోమ్ లోన్ ఈఎంఐ అయితే ఎక్కడ బ్రేక్ చేయకుండా కడుతురండి. ఎందుకంటే అక్కడ బ్రేక్ చేస్తే చాలా కష్టం. ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కష్టమే. కొత్త లోన్స్ తీసుకోవద్దు. మీకు అంతగా డబ్బులు అవసరం అయితే ఇంట్లో బంగారం ఉంటుందా, దాన్ని తాకట్టు పెట్టి తెచ్చుకోండి. ఆర్ ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే దానికి అగైనెస్ట్ లోన్ తెచ్చుకోండి. కానీ ఈ సిబిల్ తో కానీ మీరు వెళ్ళారంటే చాలా ఎక్కువ వడ్డీ మీరు తీసేసుకుంటారు. మీ దగ్గర మళ్ళీ ఇంకొక లోన్, పర్సనల్ లోన్ కి అట్లాంటి వెళ్ళొద్దు. బ్యాడ్ సిబిల్ తో కానీ మీరు ఆల్రెడీ హోమ్ లోన్ కానీ కడుతూ ఉంటే నేను చెప్పింది చేయండి. ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ ఒకటి తీసుకోండి. మీకు ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే కొంత బంగారాన్ని తాకట్టు పెట్టి దాని ద్వారా ఒక లోన్ తెచ్చుకోండి. ఇలా మీకు మల్టిపుల్ లోన్స్ అంటే మీకు అవసరం అయితేనే బంగారం పెట్టండి, లేకపోతే పెట్టండి. ఎందుకు అనవసరంగా అది వడ్డీ చార్జెస్ మళ్ళీ అవసరం లేదు. మీకు ఎప్పుడైనా అవసరం ఉందంటే గోల్డ్ కొంత పెట్టండి. అది సెక్యూర్డ్ లోన్, ఇది హోమ్ సెక్యూర్డ్ లోన్. క్రెడిట్ కార్డ్ అన్సెక్యూర్డ్ లోన్. మిక్స్ మీకు బాగుంటుంది. ఈ ప్రొడక్ట్ మిక్స్ బాగుంటుంది. వీటిని సకాలంలో కట్టేస్తూ రండి. స్లోగా మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి, నా సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయింది, నాకు వడ్డీని తగ్గించండి అనండి. నేను తగ్గించాం మా దగ్గర ఇదే అంటే డైరెక్ట్ గా మీరు ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళండి ఆర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి వెళ్ళండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ పబ్లిక్ ఇవ్వండి. చెప్పండి నాకు ఇక్కడేమో ఒక 14% తో ఉంది, నా సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయింది, మీ దగ్గర ఎంతకి ఇస్తారు? 9 కి ఇస్తారన్నాను అనుకోండి, 8.5 కి అయితే మీ దగ్గరకు వస్తాను. లేదు 9 అన్నాడు అనుకోండి, వేరే బ్యాంక్ కి ఇక్కడ నాకు 9 కి ప్రపోజల్ ఉంది, మీరు ఎంతకి ఇస్తారు? అలా మీరు మొత్తం ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు తిరిగారంటే బ్యాంకులన్నీ, వాళ్ళు మీ రిలేటెడ్ గా బెస్ట్ ఎంతకు ఆఫర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అది మార్చుకుంటే జస్ట్ 1% మారితేనే కోట్లలో మీకు డిఫరెన్స్ వస్తుంది. ఆ ఎక్స్ట్రా ఈఎంఐని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇదే కదా సురేష్ కి, రమేష్ కి జస్ట్ 0.95% వడ్డీలో తేడా. కానీ ఆ ఎక్స్ట్రా ఈఎంఐ 12% వడ్డీ రేట్ కట్టుకుంటూ వెళ్తే 1,18,00,000 సురేష్ సంపాదించుకునేవాడు ఎక్స్ట్రాగా ఈఎంఐ కట్టకపోయింటే. ఈవెన్ పర్సనల్ లోన్ రిలేటెడ్ గా కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. డిఫరెంట్ పర్సన్స్ ని తీసుకొని మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఎంత పర్సనల్ లోన్, బ్యాడ్ సిబిల్ స్కోర్ ఉంటే 24 ఏంటి ఇంకా దానికంటే ఎక్కువగా కూడా మీ దగ్గర వడ్డీని చార్జ్ చేస్తారు. అలా చూస్తే వాళ్ళ ఎక్స్ట్రా ఈఎంఐ ఎంతెంత కడుతున్నారు. పర్సనల్ లోన్ కాబట్టి ఎక్కువ సంవత్సరాలు మనం వేయలేం. 5 సంవత్సరాలకు గాను మంచి సిబిల్ స్కోర్ ఉండే పర్సన్ తో కంపేర్ చేస్తే బ్యాడ్ సిబిల్ స్కోర్ ఉండే పర్సన్ ఎంతెంత డబ్బులు ఎక్కువ కట్టారు. అదే 5 సంవత్సరాలకి వాళ్ళ ఎక్స్ట్రా ఈఎంఐ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎంత వెల్త్ క్రియేట్ అయ్యేది కూడా వేస్తున్నాను. బట్ 5 సంవత్సరాలకి మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి వెల్త్ అని కూడా క్రాష్ అవుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మార్కెట్ 12% తో పెరుగుతుందని వేయలేం. అదే 30 సంవత్సరాలకు వేసుకోవచ్చు. కార్ లోన్ కూడా వేసుకోవచ్చు. ఈ 7 సంవత్సరాల దగ్గరకు ఉంటుంది కదా. కార్ లోన్ కూడా డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళ సిబిల్ స్కోర్ పెరిగితే వాళ్ళు కట్టే ఎక్స్ట్రా ఈఎంఐ ఎంత, టోటల్ గా వాళ్ళు ఎంత ఎక్కువ వడ్డీ కడుతున్నారు, అదే డబ్బులు మార్కెట్ లో పెట్టుంటే ఎంత ఎక్కువ రిటర్న్, ఆ ఎక్స్ట్రా ఈఎంఐ రిటర్న్ వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు. ఇలా ఇన్ని కేసెస్ ని ఇలా ప్రతి ఒక్కటి మీరు ఇలా క్యాలిక్యులేటర్స్ లో వెళ్ళి కంపేర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నేను ఒక బాక్స్ లాగా, ఒక టేబుల్ లాగా మీరు జస్ట్ చూసి మీరు వెంటనే లాజిక్ ని వెతికేలాగా సింపుల్ గా ఇలాంటి బాక్సుల్లో ఇచ్చేసాను. ఒకవేళ మీరు ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఈ క్రెడిలియోకి సంబంధించిన ఈ కార్డ్ విత్ ఈ బెనిఫిట్స్ మీకు వాల్యూగా ఉంటుందనేది నా అభిప్రాయం. కార్డ్ తీసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు అదొక ఆప్షన్ గా ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ ని తీసుకోవచ్చు. అండ్ ఎలా మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలని కూడా క్యాలిక్యులేటర్స్ గురించి అడుగుతున్నారా? ఈ ఒకే ఒక్క వెబ్సైట్ లో మీకు ఎస్ఐపి క్యాలిక్యులేటర్, లంసమ్ క్యాలిక్యులేటర్ అండ్ మీరు ఏదైనా గోల్ బేస్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అంటే మీకు ఎంత టైం కి ఎంత అమౌంట్ కావాలి, దాన్ని బట్టి మీరు అసలు ఎంత ఎస్ఐపి చేసుకోవాలి, ఎంత డ్యూరేషన్ పాటు, ఎన్ని సంవత్సరాలు ఎస్ఐపి చేయాలి, అలా మీ రిటైర్మెంట్ రిలేటెడ్ గా, ఎన్పిఎస్ రిలేటెడ్ గా, ఎస్డబ్ల్యూపి, ఎస్ఐపి, లోన్ రిలేటెడ్ గా ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్ లో ఉంటున్నాయి. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. మీరు కావాలనుకుంటున్నా ఎంతెంత డబ్బులు మీకు అవుతుందని ఈ వెబ్సైట్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ లింక్ అంటున్నానా, దానికి కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ టాపిక్ రిలేటెడ్ గా ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో అడగండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.